అందరికీ మంచిని పంచుదాం, మంచిని తీసుకుందాం. వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. ఈరోజు గుమగుమలాడే వేరుశనగపప్పు పొడి ఎలా చేసుకుందామో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కప్పు వేరుశనగపప్పు తీసుకోవాలి. ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలండి. 2 నుంచి 3 స్పూన్ల సాయిపప్పు, 6-7 వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, కల్లుప్పు. అస్సలు ఆయిల్ వాడాల్సిన అవసరమే లేదండి. ఈ పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బాండలు పెట్టుకొని చక్కగా హీట్ అవ్వాలి బాగా. ఈ హీట్ అయిన బాండల్లో వేరుశనగపప్పు యాడ్ చేసుకుందాం. వేరుశనగపప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. సిమ్లోనే పెట్టుకొని ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే ఒక పప్పు మాడిపోతుంది, ఒక పప్పు అసలు ఫ్రై అవ్వదు. అందుకని మీడియం టు స్లిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా డ్రై రోస్ట్ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాండల్ని ఒక పొడి బట్ట పెట్టుకొని తుడుచుకోవాలి. అదే బాండల్లో సాయిపప్పు తీసుకున్నాం కదా, 2 నుంచి 3 స్పూన్ల సాయిపప్పు యాడ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా మీరు ఎన్ని వీడియోలు చూసినా కూడా సాయిపప్పు యాడ్ చేస్తుంది మీరు చూసుండరు. సాయిపప్పు చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి ఈ యొక్క వేరుశనగపప్పు పొడికి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా కలర్ చేంజ్ అయితే అక్కడక్కడ ఒక పప్పు కలర్ షేడ్ అయినట్టు కనపడితే చాలు, తీసేసుకోవచ్చు. ఎక్కువ ఫ్రై అయితే ఇది మొత్తం మాడిపోతుంది. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఇదే బాండల్లో ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుందామండి. ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాం. బాగా కారం తినే వాళ్ళైతే ఒక 15 యాడ్ చేసుకోండి. నేను ఒక 10 మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు. ఇలా ఫ్రై అయిన ఎండుమిరపకాయలని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా 1 స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. దీన్ని చక్కగా గ్రైండ్ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ పట్టుకున్న తర్వాత మనము వేరుశనగపప్పు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అది పొట్టు తీసేసుకొని ఆ వేరుశనగపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవచ్చు. చక్కగా మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఇలా ఉంది. ఇప్పుడు మనము సాయిపప్పు, జీలకర్ర కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుందాం. దాన్ని కూడా ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకి ఉండేదంతా కూడా మనం నీట్గా క్లీన్ చేసేసుకొని తీసేసుకుంటే ఆ చుట్టూ అంటుకొని ఉన్న కారం కూడా ఆ పప్పులకు పట్టుకొని మంచి కలర్ వస్తుంది పొడి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంది ఇలా ఉంది. ఇది ఇడ్లీలోకి కానీ, ఉప్మాలోకి కానీ, సెట్ దోశలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ వేరుశనగపప్పు పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఫ్రీ, ఎవరైనా తినచ్చు. చాలా గుమగుమలాడుతుందండి. ఇది చక్కగా ఒక జాడీలోకి కానీ, బాక్స్లోకి కానీ మనం తీసి పెట్టుకున్నట్లయితే ఎక్కడికి పాడవకుండా ఉంటుంది. స్మెల్ కూడా పోకుండా ఉంటుంది జాడీలో పెట్టుకుంటే. మీకు కానీ యామ్ని వ్లాగ్స్ నచ్చినట్లయితే ఈ వంటల్ని ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.